రామోజీరావు గారి మహాపరిశ్రమణం ఎంతో ఆవేదన కలిగించింది. నిన్న రాత్రి తీవ్ర అస్వస్థత అని తెలిసినప్పటికీ కోలుకుంటారు అనే ఆశించా. కానీ ఈరోజు ఉదయం లేచేటప్పటికీ ఈ వార్త వినవలసి వచ్చినందుకు ఎంతో బాధగా ఉంది. గతంలో నాకు కొంత పరిచయం ఉన్నప్పటికీ 6 నెలల క్రితం నేను వారిని టైం ఒక అరగంట ఇస్తే మా సంభాషణ 2 గంటల పైగా జరిగింది. ఎన్నెన్నో విషయాలు ఆయన వద్ద ఇన్నాళ్ళు చదివింది నేర్చుకున్నది ఎంతో. ఆ 2 గంటలు ఆయనతో గడిపిన సమయంలో నేను తెలుసుకున్నది చాలా ఎక్కువ అని చెప్పి ఆ రోజు నాకు అనిపించింది. మరి అటువంటి మహానుభావుడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికీ కూడా తల దించకుండా మరి ఆయన పోరాడిన తీరు అన్యజన అసాధారణం, అనిర్వచనీయం. వయసులో ఎంతో చిన్నవానైనప్పటికీ కూడా ఆ రోజు ఆయన నన్ను ఎంతో గౌరవంతో ప్రేమతో మాట్లాడి నన్ను ఎంతో అభినందించి చంపుతారన్నా కూడా భయపడకుండా నేను చేసిన పోరాటాన్ని ఆ మహానుభావుడు నోటెమ్మట మెచ్చుకుంటే ఇంకా నాకు నోట మాట రాలేదు. ఆ మహానుభావుడు మళ్ళీ లిఫ్ట్ వరకు వచ్చి కూడా ఆ వయసులో, అంటే 6 నెలల క్రితం, మరి 87 ఏళ్ళ వయసులో ఆయన లిఫ్ట్ వరకు వచ్చి సాగనంపారంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చూసిన తర్వాత ఆ లిఫ్ట్ వద్దే మళ్ళీ నేను ఆయన నివారించినప్పటికీ ఆయన పాదాలని స్పృశించా. అటువంటి మహానుభావుడు, అటువంటి ధైర్యవంతుడు మీడియా రంగంలో ఉండటం చూస్తున్నాం మనం ఈరోజు మీడియాలో. మరి ఎలాగా అధికారానికి తల ఒగ్గుతున్నారో ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఇంతకుముందు లేడు పత్రికా రంగంలో. ఎంత ధైర్యవంతుడు, మళ్ళీ అటువంటి ధైర్యవంతుడు మళ్ళీ రాడు. నేను ఢిల్లీలో ఉన్నందువల్ల ఇమీడియట్గా నేను అక్కడ లేను. ఈరోజు ఇప్పుడు ఇంకో గంటలో బయలుదేరి నేను వెళ్ళి వారి తుది దర్శనం రామోజీ ఫిలిం సిటీలో చేసుకుంటాను. తెలుగు జాతి ముద్దు బిడ్డ రామారావు గారు, ఆ తర్వాత రామోజీ. రాజకీయాలకు అతీతంగా రామోజీరావు మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు నేతలు, నాయకులు. ఇక రాజకీయ నాయకులే కాదు, సినీ ప్రముఖులు, సాధారణ ప్రజానీకం రామోజీరావు మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీడియా మొఘల్, మీడియాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన రామోజీరావు 1974లో ఆగస్టు 10న ఈనాడు విశాఖ సాగర తీరం వేదికగా ఈనాడును ప్రారంభించారు. అనతికాలంలోనే ఆయన 4 సంవత్సరాల్లోనే ఆయన కీరవాణి మాట్లాడుతున్నారు. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని 2 రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. రాజమౌళి రామోజీరావు తలుచుకొని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలంటూ ఆయన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద మీడియా మొఘల్, మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించిన రామోజీరావు మృతి ఇటు మీడియా రంగానికి, అటు సినీ రంగానికి కూడా, అలాగే వ్యాపార రంగానికి కూడా తీరని లోటుగా
అభ్యర్థిస్తున్నారు. ఎస్, ఒకసారి రోహిత్ దగ్గరికి వెళ్దాం. రోహిత్, రామోజీరావు నిజంగా 1974లో ఈనాడును